ఈ చిన్న చిన్న బోట్లు వేసుకొని మనకి ఈ టైర్లు కట్టుకొని ఒక 2 పెట్టుకొని వాళ్ళకి దింపుకుంటా మన ఎగుమతి చేసుకుంటా ఉన్నారు. నేను వాళ్ళు చూపించాను. యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ వెరీ ఆబ్వియస్ వే. మీ సీఈఓ ఎవరు? ఏదో సీఈఓ పేరు చెప్పారు. దీనికి ఓనర్ ఎవరు? ఆ సీఈఓ లేడు ఇక్కడ. ఓనర్ ఎవరు అంటే ఎవరు 2 పేర్లు చెప్పారు. వన్ ఇస్ అరబిందో వాళ్ళదంట. పోర్ట్ ఎవరి కంట్రోల్లో ఉంది? ప్యూర్లీ ఇట్స్ నాట్ గవర్నమెంట్, ఇట్స్ ప్యూర్లీ ప్రైవేట్ కంట్రోల్ పోర్ట్. ఇది స్టేట్ కంట్రోల్ ఉన్న పోర్ట్. ఇది నాకు అనిపించింది ఇలా చూస్తే, లోపలికి వెళ్ళి చూస్తే, మన హోప్ ఐలాండ్ చూస్తే అసలు ఏ విధంగా కట్టుదిట్టంగా లేదు. 975 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఆంధ్రప్రదేశ్ కి. ఇండియా ఇస్ గోయింగ్ టు బి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్. ఆల్మోస్ట్ మోడీ గారు చెప్పిన $7 trillion ఎకానమీ ఉంది దీనికి భవిష్యత్తు. ప్రపంచ దేశాలు మనల్ని ఎదగనిస్తాయా లేదా, మన బలహీనతలు ఏంటని చూస్తారు. ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్ మనకి ఎంత బలమో అది మనకు అంత బలహీనత కూడా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, వైజాగ్ కి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ యుద్ధ సమయంలో మీకు గజని సబ్మెరీన్ చూడొచ్చు. ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ తాగదు స్మగ్లర్లు చేసేది. RDX ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ONGC ఇలాంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్న చాలా కీలకమైన ఇన్స్టిట్యూట్ మనకి వ్యవస్థలోని సంస్థలు ఉన్నాయి. ఇక్కడ ఒక 100 కిలోల RDX ని తెచ్చేసుకుని ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేడు, నాదుడు లేడు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ సంబంధించిన ఒక్కటే కాదు. మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి దీనికి. మ్యారిటైమ్ సెక్యూరిటీ ఎక్కడ ఉంది? మ్యారిటైమ్ పోలీసింగ్ ఎక్కడ ఉంది? ఈ పోర్ట్ ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది. ఉగ్రవాదులు కసాబ్ లాంటి వాడు ఎలా వచ్చాడు? ఎక్కడ మనకి కరాచీ నుంచి బోట్లో వచ్చి కాల్ చేశాడు. ఇండియాకి చాలా వల్నరబుల్ పాయింట్ అయిపోయింది మన దగ్గరకు వచ్చి ఉగ్రవాదులు వచ్చి రావడానికి. ఇది కేవలం నేను ఒక PDF ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ సంబంధించి ఒకటే నేను మాట్లాడలేదు. వెరీ వల్నరబుల్ ఈ పోర్ట్. ఇది ఎవరు దీన్ని పట్టించుకునే ఇది లేదు. SP గారికి నేను వెరీ బిగినింగ్ రోజున చెప్పాను. SP గారికి నేనే స్వయంగా పిలిచి చెప్పా, ఇది వల్నరబుల్ గా ఉంది పోర్ట్, ప్లీజ్ ఫోకస్ ఆన్ ఇట్ అంటే ఇప్పుడు దాకా రిపోర్ట్ లేదు నాకు. ఇంకా కలెక్టర్ గారు ఇంకొంచెం ఇనిషియేటివ్ తీసుకొని చేయబట్టి మా మనోహర్ గారు, కొండబాబు గారు వీళ్ళందరూ కూర్చొని ఒక టీం లాగా పనిచేసి ఈ రోజు నేను పట్టుకోగలిగారు. మన సుధీర్ గారు కూడా సివిల్ సప్లైస్ చైర్మన్, ఆయన కూడా మీరు ఎంత పట్టుకున్నారండి నిన్న. ఇది సమస్య ఎక్కడ ఉందంటే, ఫస్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకి కనీసం వాళ్ళకి అవసరానికి తిండి గాని ఇవన్నీ అందించడం, బియ్యం. అలాగే రైతుకి వాళ్ళకి స్థిరీకరణ, వాళ్ళకి స్టెబిలిటీ ఇవ్వడానికి, గిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రభుత్వం కొనే విధానమే. దీనిని దాదాపు 43 రూపాయలు ఖర్చు అవుతుంది. 43 రూపాయల 50 పైసలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క కిలోకి. అది గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ ప్రైస్ తోటి 2 రూపాయలు జీరో. మొన్న దాకా ₹2 2 ఉంటే ఇప్పుడు అది కూడా పూర్తి జీరో. వీళ్ళు 1300 వ్యాన్లు ఏవో పెట్టేసి గత ప్రభుత్వం, ఇదివరకన్నా వెళ్ళి రేషన్ షాప్ డీలర్ దగ్గరికి పంపించేవాళ్ళేమో, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఏమైపోయింది, ఆ రేషన్ డైరెక్ట్ వ్యాన్స్ హస్ బికమ్ బస్తాలు వేసుకురావడం, పంపించేయడం, ఆ లబ్ధిదారులకే ₹300 ఇవ్వడం. ఇది ఏమైపోయింది, ఇది అందరికి ఒక ఆలవాలం అయిపోయింది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది. కొన్ని వేల కోట్లు దీని నుంచి వెళ్ళిపోతా ఉన్నాయి. కారణంగా ఆఫ్రికా దేశాల్లో దీన్ని ₹70 అమ్ముతారు. ఇందులో ఎవ్వరు చేసింది ఏం లేదు. అన్యాయంగా అకారణంగా స్మగ్లర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది. వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళందరికీ కూర్చోబెట్టి కోర్టులకు వెళ్తారు. కోర్టులకు వెళ్ళి నా మీద ఒత్తిడి పెడతా ఉన్నారు. నా మీద కూర్చోబెట్టి మీరేం చేయలేరు ఇట్లా మాట్లాడుతున్నారు నాతోటి. నేను ఈ రోజు ఇందాకే చెప్పాను, ఫస్ట్ దీనికి సంబంధిత పోర్ట్ ఎవరు, CEO ఎవరు, ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరు, వాళ్ళకి నోటీసులు పంపించిన వాళ్ళకి ఆ షిప్ ని సీజ్ చేయండి. ఐ వాంట్ టు రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ. అమిత్ షా గారు లెటర్ రాద్దాం అనుకున్నాను. ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్. ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీకి, నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ONGC గ్యాస్ నిక్షేపాలు చాలా కీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా అంతా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంతా KG బేసిన్ ఉంది. ఒకప్పుడు ఉగ్రవాదులు మనం కూర్చోబెట్టి బాంబేలో పెద్ద నగరాలకు రావాల్సిన అవసరం ఏం లేదు. హైదరాబాద్ లో చూసాం, గోకుల్ చాట్ బండార్ లాంటి చోట కూడా వచ్చేసారు. ఇక్కడ వచ్చి ఒక 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడిగా కాల్ చేస్తే దిక్కు లేదు. ఇక్కడ వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఉగ్రవాదులు. 25,000 టన్నుల 25,000 కిలోల హెరాయిన్ ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ పోర్టులో దొరికింది. దట్ షోస్ ద వల్నరబిలిటీ. అలాగే మనకి అర్షి ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి అది ఇక్కడ విజయవాడలో ఉన్నది, అటు వెళ్ళిపోయింది. అలాగే నా దృష్టికి 2 పేర్లు వచ్చింది. ఒకటి అలీషా అనే పేరు చాలా పదే వినిపిస్తా ఉంది. నాకు అర్థం కాదు ఎవరు అలీషా ఎవరు అని. అలాగే ఇందాక చూస్తే దాదాపు 16 కంపెనీలు ఉన్నాయి. ఇందాక మనకి కొండబాబు గారు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మనోహర్ గారికి కానీ సుధీర్ గారికి కానీ అందరూ కూర్చోబెట్టి ఇందాక మనం బోట్లు వెళ్తా మాట్లాడుకున్నట్టు, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ ఇండివిజువల్. స్మగ్లింగ్ అలవాటు అయిన వాళ్ళు, క్రిమినల్ యాక్టివిటీస్ కి అలవాలం అయిపోతే, టుమారో ఇట్ విల్ బి RDX, టుమారో ఇట్ విల్ బి వెపన్స్, టుమారో ఇట్ విల్ పోజ్ యాజ్ అ గ్రేట్ థ్రెట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. బాంబే కూడా రిపీటెడ్ గా అధికారులు ఇలా వదిలేశారు. RDX లారీలు బస్తాలు వ్యాన్లు వచ్చేసి వెళ్ళిపోయినాయి. ఎంత కుదిపేస్తుందో తెలుసు మాకు. సో అందుకని ఇంకా ఆగాలి, ఇలాంటివి చెప్పాలనేది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ చెప్పాను. నేను ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా
ప్రభుత్వ పనితీరు ఎలాగున్నా కూడా 6 నెలల వరకు నేనేం మాట్లాడనని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చారు, మమ్మల్ని ఓడించారు. కాబట్టి మనం కూడా ఈ కొత్త ప్రభుత్వానికి కొన్ని రోజులు సమయం ఇవ్వాలి. కనుక ఒక 6 నెలల సమయం ఇచ్చిన తర్వాత ఏదన్నా లోటుపాట్లు ఉన్నా, ఏదన్నా ఇబ్బందులు ఉంటే 6 నెలల తర్వాత మాట్లాడాలని ఆ రోజు అనుకుని నేను చాలామంది నన్ను అడిగిన సందర్భంలో కూడా నేను చెప్పడం జరిగింది. 6 నెలల వరకు ఏ విధంగా నేను ప్రెస్ మీట్లు పెట్టనని చెప్పి చాలామంది నా ఇంటర్వ్యూ కూడా అడిగారు. అడిగితే ఇప్పుడప్పుడే నేనేం ఇవ్వను, 6 నెలల వరకు ఏం మాట్లాడని చెప్పాను కాబట్టి మాట్లాడాను అన్నాను కాబట్టి మాట్లాడలేదు. ఈరోజు 6 నెలలు పూర్తయింది కాబట్టి ఈరోజు సందర్భంగా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా కొన్ని పాయింట్లు చూసుకుంటే మన లోకల్ ఎమ్మెల్యే గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నా మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆయనకి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ మనుగడ లేదు. నేను ఆయన వంటకి ఆయనే స్వయంగానే ఒప్పుకున్నాడు. నా మాట ఆఫీసర్లు వింటలేదు, నాకు ఎవరు సహకరించట్లేదు, బీజేపీ జనసేన తెలుగుదేశం కలిపి గెలిచాం కాబట్టి నా దగ్గర పనులు అవ్వకపోతే జనసేన దగ్గరికి వెళ్తున్నారు, జనసేన దగ్గరికి అవ్వకపోతే బీజేపీ దగ్గరికి వెళ్తున్నాను, నా పరిస్థితి అసలు బాగోలేదని ఆయనంతటా ఆయనే ఒప్పుకోవడం కూడా జరిగింది. అంటే ఇంత అసమర్థ ఎమ్మెల్యేని మనం 6 నెలల్లోనే మనం కొండబాబు అన్నవాడు అసమర్థుడు, ఏమీ చేయలేడని ఆయనంతటా ఆయన ఒప్పుకుంటూనే నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. 11 షిప్పుల తర్వాత ఎక్కువ షిప్పులు డీపోర్ట్ బోర్డు రావాలని పెట్టి ఏదో రకంగా కాకినాడ షిప్ వస్తుంటే వెళ్ళిపోవాలి, కాకినాడలో ఎక్కువ లోడ్ ఉంటుందని వైజాగ్ వెళ్ళిపోయారు చాలామంది. అక్కడ వెళ్ళకుండా కార్మికులు ఒప్పించి డీపోర్ట్ బోర్డు తెప్పించాను. ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసి ఎక్స్పోర్ట్ చేస్తే, ఎక్స్పోర్ట్కి ఇంత బాగా తీసుకొస్తే ఈరోజు రేషన్ మాఫియా చేసేసాడు దూరంపూడి. రేషన్ మొత్తం గింగులు అని చెప్పేసి ఏదో వాగుతున్నారు. నేను వాళ్ళకి చాలా క్లియర్గా చెప్తున్నాను, ఏ రోజు నేను కానీ నా కుటుంబం కానీ రేషన్లో లేవు. నేను కొండబాబు వీడియో చూపించాడు, వీడియో చూపించి ఎస్ మేము రారేసులోనే ఉన్నాం, ఎస్ మేము రారేసులో నుంచి బయటకు వచ్చాం, పైకి వచ్చాం. ఈరోజు దూరంపూడి ఫ్యామిలీ అంటేనే రైస్ మిల్లు అన్ని తిప్పుకుని పైకి వచ్చాం. మా నాన్నగారు 34 సంవత్సరాలు జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, 14 సంవత్సరాలు స్టేట్ రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇదే చంద్రబాబు నాయుడు ఉండగా మా నాన్నగారు ప్రెసిడెంట్ చేశారు ఉమ్మడి రాష్ట్రంలో. ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ రోజు మచ్చలేదు మా మీద. అటువంటిది ఈరోజు ఈ రేషన్ అనే ఒక వంకతో నన్ను నా కుటుంబాన్ని బ్యాట్ చేయాలని ఒక ఉద్దేశంతో మొత్తం ఎక్స్పోర్ట్ నాశనం చేసి పడేయారు వీళ్ళు. ఈరోజు కాండా నుంచి వెళ్ళిపోతుంది, వైజాగ్ నుంచి వెళ్ళిపోతుంది, పారాదీప్ నుంచి వెళ్ళిపోతుంది, కృష్ణపట్నం నుంచి పోతుంది, చెన్నై నుంచి పోతుంది. 6 నెలలు అయింది కదా, ఎక్కడ కంట్రోల్ చేశారు రేషన్ మీరు? రేషన్ మీరు ఎక్కడ కంట్రోల్ చేశారు? ఈరోజు ఛాలెంజ్ అని చెప్తున్నారు, గుంటూరు నుంచి ప్రతి రేషన్ బియ్యం కూడా చెన్నై వెళ్ళిపోతుంది. కనుక రేషన్ బియ్యం ఎక్స్పోర్టర్లు చేయరు మహానుభావులు చెప్పేది ఇదే. ఎక్స్పోర్టర్లు రేషన్ బియ్యంతో సంబంధాలు ఉండవు. అలాగని రేషన్ బియ్యం వెళ్దని నేను చెప్పను. రేషన్ బియ్యం సప్లై చేసే వాళ్ళు చాలా చిన్నవాళ్ళు చేస్తారు. ఎక్స్పోర్టరు ఒక 2000 లారీలు పంపితే ఆ 30 లారీలు 20 లారీలు రేషన్ బియ్యం కోసం అతను వ్యాపారాన్ని పాటు చేసుకోడు, అసలు దాని మీద దృష్టి పెట్టాడు. ఫస్ట్ అది తెలుసుకోండి. సైకాలజీ ఫస్ట్, హ్యూమన్ సైకాలజీ, బిజినెస్ మ్యాన్ సైకాలజీ ఏంటంటే వాడు 2000 లారీలు పంపితే వచ్చే బుష్టి 20 లారీల కోసం 5 లారీల కోసం రేషన్ బియ్యం వరకు వెళ్తాడు. అది చేసే సెక్షన్ వేరేగా ఉంటుంది. అది ఛేదించండి మీరు. అది ఛేదన ఎక్కడవుతుంది? 100% కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు రేషన్ షాపుల దగ్గర బియ్యం కొనేవాళ్ళ దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు. 100%. ఇది పవన్ కళ్యాణ్ తెలిసింది కాబట్టి మనం మాట్లాడాడు ఆయన. 100%. ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, ఏం చేసావు? పోర్టు మీద ఆధారపడి వాళ్ళందరూ కూడా అంటే మీకు ఏదో రకంగా బంధువులు అవుతారు కదా వాళ్ళందరూ. ఏం చేసావు ఈరోజు? మళ్ళీ ఎంత కష్టపడాలి మన అందరం? ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన రైస్ని మళ్ళీ వెనక్కి తీసుకురంటే మాటల ఎక్స్పోర్టర్ ధైర్యం చెప్పగలమా మనం? ఈరోజు C&Fల మీద కేసులు పెట్టి, ఎక్స్పోర్ట్ల మీద కేసులు పెట్టి సిట్ అనేసి వేయండి. నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ఈ సెక్షన్ కాదు ఇది. రూట్కి వెళ్ళిపోండి. ఫస్ట్ డీలర్ దగ్గర స్టార్ట్ చేయండి. డీలర్ దగ్గర నుంచి అలా పైకి వస్తుంది. అది పైనుంచి కిందకి వెళ్ళకండి, కింద నుంచి పైకి రండి. నా యొక్క ఒపీనియన్, నా యొక్క సజెషన్ అది. ఫస్ట్ మీ ఎమ్మెల్యేల దగ్గర అవినీతి అరకట్టండి. రేషన్ డబ్బు దగ్గర డబ్బులు తీసుకొద్దారు. ఫస్ట్ మీ ఎమ్మెల్యేలు వార్నింగ్ ఇవ్వండి. అప్పుడు కానీ ఇది కంట్రోల్ అవ్వదు. కనుక నేను ఐవరీ కోస్ట్ వెళ్ళాను, అక్కడ చూసుకున్నాను, డబ్బులు లేవు. గొడవ కట్టడానికి ఎప్పుడైతే డబ్బులు లేవు కడతాను.
ఎక్కడ బాగుందో కట్టుకుంటాం. మా వ్యాపార గొడవలు, రెంట్లు బిజినెస్గా ఉంటాను ముందు నుంచి తెలుసు. బీచ్ రోడ్లు ఉన్నాయి, ఆనం రోడ్లు ఉన్నాయి, కొవ్వూరు రోడ్లు ఉన్నాయి, రామచంద్రపల్లి రోడ్లు ఉన్నాయి. మా గొడవలన్నీ కూడా కొండబాగులు తెలుసు, పబ్లిక్ తిరిగిపోయినా. అన్ని అద్దులు వస్తే అద్దులో బతుకుతున్నాం ఈరోజు మేము. కనుక ఏదో అప్పుడు మేము చిన్నవాడు అన్నాడు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆ 2 వీడియోలు చూపించినవి అన్నాను. నేను ఆ ప్రెస్ మీట్ నేను ఎమ్మెల్యేగా నగ్గిన తర్వాత మేము చిన్నవాళ్ళం అని ఒకటి. నేను అలా ఎప్పుడు తగ్గే మనిషిని కాదు. నేను ఒక రేంజ్లో ఉన్నానంటే ఆ రేంజ్లో ఉంటాను. ఎవరికి భయపడే పని లేదు. నువ్వంటే డైరెక్ట్గా వచ్చా రాజకీయ, నేను స్టూడెంట్ రాజకీయాలకు వచ్చినాడు. నేను దేనికి భయపడం. కనుక కొండబాబు నువ్వు ఆ వీడియోలు చూపించేసి ఏదో కొండను తవ్వేసి ఇల్లుని పట్టించుకుంటూ మాట్లాడద్దని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అవి రిక్వెస్ట్ వెళ్తాను, ఎక్కడికి వెళ్తానో గోడను కట్టుకుంటాను. నా ఇష్టం, నా వ్యాపారం నా ఇష్టం. రేషన్ బియ్యంలో 100% మాకు కానీ మా కుటుంబానికి కానీ సంబంధం లేదు. మేమెవరం కూడా ఎక్స్పోర్ట్ చెయ్యం. నేను ఎక్స్పోర్ట్ అన్నది లేదు. మా తమ్ముడు నేను 1988లో పనిచేసుకున్నాం ఆస్తులు. అప్పటికే మా తమ్ముడు చదువుకుంటున్నాడు. మా నాన్నగారు 1988లో మా ఆస్తులు పనిచేశారు. మా తమ్ముడు చదువుకుంటున్న ప్రాపర్టీలన్నీ మా నాన్నగారు చూస్తూ, మా తమ్ముడు పెళ్ళైన మరుక్షణమే మా తమ్ముడికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ వ్యాపారాలు వేరు, నా వ్యాపారాలు వేరు.